రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కసరత్తు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. త్వరలోనే రైతు భరోసా సబ్ కమిటీ రిపోర్ట్ అసెంబ్లీ ముందుకు వెళ్లనుంది. దీనికి సంబంధించి భరిత సమాచారం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి రాకేష్ లైవ్లో ఉన్నారు. రాకేష్, రైతు భరోసా నిధులు ఈ సంక్రాంతి కల్లా రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందా? రైతు భరోసా నిధులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. రైతు రుణమాఫీ కారణంగా కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనంటూ కూడా ప్రభుత్వం ఒప్పుకున్నప్పటికీ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు గతంలోనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఒక సబ్ కమిటీ వేసింది. దాదాపుగా 8 జిల్లాల్లో ఈ సబ్ కమిటీ పర్యటించి రైతుల అభిప్రాయాలు సేకరించింది. ఇంకా మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన రైతుల అభిప్రాయాల్ని సేకరించాల్సింది. ఈ వారం 10 రోజుల్లో దీనికి సంబంధించిన కసరత్తు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గతంలోనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేసింది. రైతు బంధులో వ్యవసాయం చేయని భూములకు గుట్టలు, అలాగే రాళ్ళు, రోడ్లకు కూడా ఈ రైతు బంధు నిధులు ఇచ్చారంటూ కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏవేమో అలాంటి భూములు ఉన్నాయో దానిపైన కొన్ని లెక్కలు ఆరా తీయడం జరిగింది. వీటికి ఒక సీలింగ్ పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. 10 ఎకరాల 15 ఎకరాల ఒక సీలింగ్ పెట్టాలనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మేజర్గా చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా కూడా ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని రూపుదిద్దుతున్నట్టుగా విధి విధానాలు ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. డిసెంబర్ 9 లేదా 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ సమావేశాల సందర్భంగా ఈ యొక్క సబ్ కమిటీ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత దీనికి ఆమోద ముద్ర వేస్తారు. జనవరి 25 తర్వాత ఈ యొక్క నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. గతంలో సంబంధించి ఎకరాకు 10,000 ఇవ్వగా ఈసారి 15,000 ఇస్తామంటూ కూడా ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఒక దఫాలో 7,500, మళ్ళీ దఫాలో 7,500 వేసే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిధులు సేకరించే పనిలో ప్రభుత్వం పడ్డట్టుగా తెలుస్తోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఎండాకాలం సీజన్ కూడా వస్తుంది. రెండో పంట కూడా వేస్తున్న సమయంలో మొదటి విడత కూడా నిధులు ఇవ్వకపోవడం పట్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సీఎం నిన్న దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా కూడా రైతు బంధును ఆపే ప్రయత్నం జరుగుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న సీఎం ప్రెస్ మీట్ సందర్భంగా ఈ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఓకే రాకేష్.